జీవితంలో ఎప్పుడు మధ్యతరగతి మానవులు అదృష్టవంతులని నన్ను అడిగితే మన దేశంలో మధ్యతరగతి వాళ్లే ఎక్కువ. మనమంతా మధ్యతరగతి వాళ్ళవే. మరీ కోటీశ్వరులం కాదు, మరీ పేదవాళ్లము కాదు, మధ్యతరగతి వాళ్ళు. అంతే కదా. మనం అదృష్టవంతులు ఎందుకో తెలుసా? మనం మరీ కిందకి లేము, మరీ పైకి లేము, మధ్యస్థంగా ఉన్నాం. మరీ కిందకు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమిటో తెలుసా? నిరంతరము బాధే. ఓ పూట ఉంటే రెండో పూట ఉండదు. ఓ పిల్లకి పెళ్లి చేస్తే రెండో పిల్లకి కష్టం. ఓ పిల్లాన్ని చదివిస్తే రెండో పిల్లాడు చదవడానికి డబ్బులు లేవు. అలాగనే చదువు మానిపిస్తే వాడు వీడు గొడవ పడతారు. నాన్నకు నువ్వంటే ప్రేమ, నిన్ను చదివించాడు, రిక్షా తొక్కి మరీ చదివించాడు, నన్ను చదివించలేదంటాడు. ఎంతమందిని చదివిస్తారండి? రకరకాలు పేదవాళ్ల బాధ. పెద్దవాళ్ల బాధలు మరీ వేరుగా ఉంటాయండి. అక్కడ 100 కోట్ల రూపాయలు పోగుపడిపోతాయి. కొడుకులిద్దరికీ పడవు, కూతుళ్ళిద్దరికీ పడదు, భార్యాభర్తకి పడదు. పెళ్లి చేస్తే కొడుక్కి కోడలకే పడదు. అంతా పడకపోవడమే ఎక్కువ, అస్తమానం మేడ నుంచి కింద పడటమే ఎక్కువ. కష్టాలు సన్నీళ్ల లాంటివి. 4 చెంబులు పోసుకుంటే 5వ చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది, అనుమానమైందా? ఎంత చలికాలమైనా కానివ్వండి, అయ్యప్ప దీక్షల వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెల్లారగట్ట 4 గంటలకు లేస్తారు, సన్నీళ్లే స్నానం చేస్తారు. అందులో ఎవరు వేణీళ్లు పోసుకోరు. ఎలా పోసుకుంటున్నారండి? ముందు 4 చెంబులు అయ్యప్ప స్వామియే అంటారు, అయిపోయిందంతే మొత్తం. ఆ మిగిలినంతా బాగానే ఉంది. అంతే, మనం అలాగే ఉండాలి. కష్టాలంతే. ముందు 4 కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. ఎప్పుడూ కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి. బాగా వాతావరణం ఉక్కబోస్తోంది అంటే వర్షం కురుస్తుంది ఖచ్చితంగా. వేసిన సెగ్గడ్డ ఉక్కబోస్తుందంటే వర్షం వస్తుంది. సెగ్గడ్డ ఇక్కడ వేసిన కురుపు బాగా సలుపుతోంది అంటే సంతోషించాలి, పగిలిపోతుంది అన్నమాట. అది బాగా ఉక్కబోస్తోంది అంటే వర్షం వస్తుంది. అంతేకాదు, వేడి నీళ్ల కోసం అంటించిన కట్టెల పొయ్యి నుంచి బాగా పొగ వస్తుంది అంటే వెంటనే జ్వాల వస్తుంది ఖచ్చితంగా. అలాగే కష్టాలు నీ జీవితంలో కమ్మేయి అంటే భగవద్ అనుగ్రహం వర్షం రూపంలో కురవడానికి సిద్ధంగా ఉంది. మనకి ఎప్పుడైనా బాధగా ఉంటే బలం ఎవరండి? మనుషులు ఎవరు బలం ఇస్తారండి? జీవంటోను, టానిక్కులు, టీఎంటీ యంత్రాలు ఇవేవి బలం ఇయ్యమమ్మా. ఎవడు బలం ఇస్తాడు? బలయుతులకు దుర్బలులకు బలం ఎవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండు, అట్టి విభుడు బలమ సురేంద్ర. నీకు నాకు బ్రహ్మాది దేవతలకు సైతం ఎవడు బలమో వాడు నాకు బలమయ్యా అని 8 ఏళ్ల కుర్రాడు 50 ఏళ్ల తండ్రితో మాట్లాడాడమ్మ ధైర్యంగా. నువ్వు ఏనుగుల చేత తొక్కించుకో, పాముల చేత కనిపించుకో, నీ తలక ఏమైనా చేసుకో, నాకు అన్నిట్లోనూ విష్ణుమూర్తి కనపడుతున్నాడు, అది నన్నేం చేస్తుంది అన్నాడు. ప్రహ్లాదుని రక్షించాడు లేదా? ఆయన ఏమైనా మేనత్త కొడుక, మనం ఏమైనా కాకుండా పోయామా? మన భక్తి, మన తీవ్రత, మన తపన అన్నిటికీ ముందు ఒకటే. మనం చెప్పేది సత్యమై ఉండాలి, మనం చేసేది ధర్మమై ఉండాలి. లేకపోతే భగవంతుడు కాపాడు. ఈ 2 ఉన్నా కాపాడటం. 3వది ఉండాలి. మనస్సులో భగవత్ స్మరణ ఉంటేనే రక్షణ దొరుకుతుంది ఖచ్చితంగా. నువ్వెంత సత్యం మాట్లాడినా, నువ్వెంత ధర్మాత్ముడమైనా, బ్యాటరీ ఛార్జింగ్ ఉండాలంటే భగవత్ స్మరణ